పూర్వకాలములో ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. అతని రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేవారు. ఆ రాజుకి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఆ రాజు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి మంగళ వాయిద్యాలతో దేవాలయమునకు వెళ్ళేవాడు. దేవాలయములో ఆ రాజు మంచి రుచికరమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి బంగారు, వెండి, రకరకాల పుష్పాలతో దేవునిని పూజించేవాడు. అదే రాజ్యములో కుండలు చేసుకునే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చెరువుకు వెళ్ళి బంకమట్టి తెచ్చి దానితో కుండలు చేసేవాడు. ప్రతిరోజు కుండలు చేసిన తర్వాత సాయంత్రం తన పని ముగించుకొని తన చేతికి ఉన్న బంకమట్టితో పువ్వులను తయారు చేసి ఆ పువ్వులను దేవునికి సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు. ఇలా ప్రతిరోజు రాజు మరియు కుమ్మరి తమ తమ పూజా విధానాలతో దేవునిని పూజించేవారు. కొంతకాలం తర్వాత రాజుకి అహంకారం పెరిగినది. తనకంటే గొప్ప భక్తులు ఎవ్వరూ లేరని భావనలో రాజు ఉండేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు కుమ్మరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కుమ్మరిని ఏదైనా కోరిక కోరుకోమని దేవుడు అన్నాడు. కుమ్మరి తనకు మోక్షం ప్రసాదించమని దేవుడిని అడిగాడు. దేవుడు అతనికి అలాగే అని వరమిచ్చాడు. ఈ విషయము రాజుకు తెలిసి రాజు దేవునితో, స్వామీ, నేను మీకెంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాను. నాకెందుకు మీరు దర్శనం ఇవ్వలేదు అని అన్నాడు. అప్పుడు దేవుడు, నీవు ఎంతో భక్తితో పూజిస్తున్నావు కానీ నీవు అహంకారముతో నేనే చాలా గొప్ప భక్తుడనని భావించావు. అది మంచిది కాదు. భక్తి అంటే పైన అలంకారముతో కాదు, మనసులో భక్తి ముఖ్యమని చెప్పాడు. అప్పుడు రాజు తన తప్పును తెలుసుకుని దేవునిని క్షమించమని ప్రార్థించాడు. దేవుడు రాజు పొరపాటును క్షమించి ఆశీర్వదించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు మరియు కుమ్మరి ఇద్దరూ దేవునిలో ఐక్యమై మోక్షం పొందారు.